వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ మా సూరత్ ట్రిప్ వీడియోస్ చూసారా? చూసుంటే దానికి ఇది కంటిన్యూషన్ అనమాట. డే 2 ఫస్ట్ హాఫ్ ఇది. అదైతే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఊరికే, అందుకే ఇంకా ల్యాప్టాప్లో వేసుకొని మళ్ళీ వీడియోస్ షూట్ చేసుకుంటున్నాం. దానికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి కదబ్బా. నేను ఫేస్కి ఏం పెట్టుకోలేదు. సో అవుట్ఫిట్ చెక్. టాప్ అయితే ట్రెండ్స్, ప్యాంటు స్టైల్ యూనియన్, కమ్మలు దిల్సుఖ్ నగర్, వాచ్ ఫాస్ట్ ట్రాక్, చెప్పులు అయితే సెంట్రో అంతే. ఈ కమ్మలు తీసుకొని చెప్పు 10 years అవుతుంది. సో మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. సో నౌ వి ఆర్ గోయింగ్ టు హావ్ బ్రేక్ఫాస్ట్. వేర్ ఇట్ ఈస్? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, ఆ రోజు నైట్ ఇస్కాన్ టెంపుల్కి పోదాం అనుకున్నాం కానీ అవ్వలేదని. సో సెకండ్ డే అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి పోతున్నాం, అందుకే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వచ్చినాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మాకైతే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా పెడుతున్నారు. అండ్ మేము నైట్ చాలా తక్కువ తిన్నాం కదా, మార్నింగ్ వరకు అయితే ఫుల్ ఆకలి అయింది. కిందికి వచ్చి చూడగానే చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా ఫుల్ లాగించేసినాం నేను నాని. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో మాకు పోహా, వడ అండ్ ఆలు పరాటా కూడా పెట్టిండ్రు. అండ్ అట్లనే ఫ్రూట్స్, జ్యూసెస్, చాయ్, కాఫీ అన్నీ ఉన్నాయి. ఎవరైనా బ్రెడ్ తినాలనుకుంటే కూడా అక్కడ వెళ్ళి చేపించుకోవచ్చు. సూరత్ లో అయితే మనం ఫుడ్ కోసం అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. సో నాని బ్రెడ్ టోస్ట్ చేపించుకున్నాడు. ఏం పెట్టాడు? బటర్. ఓకే, ఇక్కడ పోహా కొంచెం స్వీట్ ఉంది, స్వీట్ గా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నేను తిన్న వాటిలో నా ఫేవరెట్ ఏంటో చెప్పాలా? ఒక్కటేనైతే అస్సలు చెప్పలేను, ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని చాలా ప్యూర్ ఉంటాయి. చాయ్ తాగినా, బటర్ తిన్నా, గీ తిన్నా, ఏం తిన్నా కూడా ఆ ప్యూర్నెస్ అయితే అర్థమైపోతుంది మనకి, అంత మంచిగా ఉంటుంది. మేమైతే ప్రశాంతంగా కూర్చొని నచ్చిన ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. ఆలు పరాటా చాలా బాగుంది. కడుపు నింపుగా తిన్నాక చాయ్ కూడా తాగాలి కదా, చాయ్ తాగేస్తున్నాం. ఇంకా సో మా బ్రేక్ఫాస్ట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కానీ మేము ఇప్పుడు రోడ్డు మీద పడుతున్నాం. ఇది వెయిటింగ్ హాల్లో ఉన్నాను. నాని పైకి వెళ్ళిండు బ్యాగ్ తీసుకొని రావడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి కదా అందుకే. సో మేము రోడ్డు మీద పడ్డాం. మళ్ళీ ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. తర్వాత బీచ్. ఇంకా మేము తినేసి అక్కడ ఉన్న బనానాస్ కూడా ఎత్తుకొని వచ్చేసినాం. అట్లనే బ్యాగ్ తీసుకొని పోతున్నాం వాటర్ బాటిల్ కోసం అని. మెయిన్ రోడ్కి వచ్చినాం ఆటో బుక్ చేసుకుందామని. అయితే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ వాల్ చూడండి మొత్తం ఎట్లా ఉందో. క్లీనెస్ట్ సిటీ అంటారు కానీ క్లీన్ గా అయితే లేదు. ఎయిర్పోర్ట్ దగ్గర అయితే చాలా నీట్ గా ఉంది. మేము చాలా సేపు వెయిట్ చేసిన ఆటో అయితే బుక్ అవ్వలేదు. ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి ఒక ఆటో, లోకల్ ఆటో మాట్లాడుకున్నాం. 30 రూపాయలు ఎక్స్ట్రా. ఇక్కడ వస్తే ఊబర్ ప్రిఫర్ చేయండి, కొంచెం లేట్ అయినా దొరుకుతుంది చెప్పి మనం లోకల్ ప్రిఫర్ చేస్తే ఒక 50 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళైతే ఇది అవుట్స్కట్స్ అంటున్నారు, జస్ట్ 9 కిలోమీటర్స్ అవుట్స్కట్స్ అంట స్టేషన్ వచ్చి. సూరత్ చాలా చిన్న సిటీ, అట్లాంటి ఇక్కడ నేను ఏం అడుగుతున్నా అంటే 9 కిలోమీటర్స్కి వీళ్ళు 200 ఛార్జ్ చేస్తున్నారు, రీజనబుల్గా కాదా చెప్పండి అని అడుగుతున్నా. ఇక్కడ సిగ్నల్స్ ఏం ఉండవు, ఎవరి ఇష్టం వచ్చినట్టు అది దూరిపోతుంది మధ్యలో. సో సూరత్ అయితే చాలా చిన్న సిటీ అనమాట. మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా, అదంటే సిటీ అవుట్స్కట్స్ అంట. మాకైతే జస్ట్ 9 కిలోమీటర్స్ అనే చూపించింది. మన హైదరాబాద్ లో 9 కిలోమీటర్స్ అంటే అసలు ఏ మాత్రం కాదు. డైలీ ఆఫీస్ కి అందరూ మోర్ దెన్ 20 కిలోమీటర్స్ దాటే పోతారు. అందుకే మేము కొంచెం షాక్ అయినాం అవుట్స్కట్స్ ఏంది అని 9 కిలోమీటర్స్ కే. మేమున్న ఏరియా కూడా సిటీ మధ్యలోనే, రైల్వే స్టేషన్ దగ్గరలో. బట్ సిటీ చిన్నది కాబట్టి 9 కిలోమీటర్స్ కూడా వీళ్ళకి అవుట్స్కట్స్ అవ్వచ్చు. లోకల్ ఆటో ఎక్కినాం కాబట్టి 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. మనము వీళ్ళని ఒక రివర్ ఉంటుంది సిటీ లోపల నుంచి వెళ్ళాలి, కాఫీ రివర్, అది క్రాస్ చేసి వెళ్ళాలి.
దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా, అసలు ఎవ్వరు ట్రాఫిక్ రూల్స్ అయితే సరిగా ఫాలో అవ్వరు. అట్లనే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ అనమాట. ఈ ఫ్లైఓవర్ పక్కన చాలా చెట్లు ఉన్నాయి కదా, వాటి మీద మొత్తం కైట్సే ఉన్నాయి చూడండి. నాకైతే ఆకుల కంటే ఎక్కువ కైట్సే కనిపిస్తున్నాయి. అసలు ఆ చెట్లకున్న కైట్స్ ని తీస్తారంటారా? నాకైతే డౌటే. ఇక్కడ ఎక్కువ మంది అపార్ట్మెంట్స్ నే ప్రిఫర్ చేస్తారంట కదా, సో మేము వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ నే చూస్తున్నాం. ఇంత పెద్ద బిల్డింగ్ లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అసలు. ఇది తాపి నది అంట. వాటర్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే ముందు ఒక డ్యామ్ ఉందంట. సో ఆ డ్యామ్ దగ్గర ఉంది. సో డ్యామ్ అయితే క్లోజ్ ఉంది. నాని ఇందాక చెప్పింది కదా, మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలంటే తాపి రివర్ క్రాస్ చేయాలని. సో ఇదే అనమాట తాపి రివర్. ఇప్పుడైతే ప్రెసెంట్ వాటర్ లేవు. ఇక్కడ ఇంకొంచెం ముందుకి డ్యామ్ కూడా ఉందంట. ప్రెసెంట్ అయితే ఆ డ్యామ్ క్లోజ్ ఉంది, అందుకే ఇక్కడ వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి కదా, అయితే మనకి ఆటో డ్రైవర్ ఏం చెప్తున్నాడు అంటే, మనం ఇస్కాన్ టెంపుల్ కి బ్రిడ్జ్ దాటి ఇంకొంచెం అవతలకి పోవాలి కదా, అయితే ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా తాపి రివర్ ఉంటదంట. సో అక్కడ వాటర్ చాలా ఉంటాయని ఇప్పుడు చెప్తున్నారు. रोड है, उधर है अंबाजी मंदिर से आगे जाएंगे तो सब राहुल राज मॉल है, वीआर मॉल है, बड़ा बड़ा मॉल वही रोड पे. అదే ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళిపోవడం ఇంకా బెటర్. సో మనం హోటల్లో స్టే చేసినాం కదా, దానికి ఈ ఏరియాకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ఏరియా కంటే కొంచెం ఈ ఏరియా బెటర్ ఉంది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా తక్కువ ఉన్నారు. సూరత్ గురించి మమ్మల్ని అడిగితే బ్రిడ్జికి ముందు అండ్ బ్రిడ్జికి తర్వాత అని చెప్తాం అనమాట. అంత డిఫరెన్స్ ఉంది. ఆ తాపి రివర్ క్రాస్ అవ్వడానికి బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ స్టార్టింగ్ వరకు ఏరియా అంతా ఒకలాగా ఉంటే బ్రిడ్జ్ దిగిన తర్వాత అయితే వేరేలాగా ఉంది. ఇంకా మాటల్లోనే మనం అయితే ఇస్కాన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. నేను ఇంతవరకు ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్ కి పోలేదు, ఇదే ఫస్ట్ టైం. అది కూడా వేరే స్టేట్ లో. ఇంక ఇట్లా ఎంటర్ అవుతున్నాం అనేది పక్కనే ప్రసాదం పెడుతున్నారు. వాళ్ళు రమ్మన్నారు అనమాట. సరే దర్శనం అయ్యే వరకు ప్రసాదం ఉంటుందో ఉండదో, ప్రసాదం తినడమే ఒక అదృష్టం కదా, ఇంకా వెంటనే పోయి తీసుకున్నాం. ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా పెద్దది. అండ్ ప్రతి ఇస్కాన్ టెంపుల్ దగ్గర యాజ్ యూజువల్ గోశాల ఉంటది కదా, ఇక్కడ గోశాల కూడా ఉంది. అండ్ అట్లనే ఇక్కడ సేవ చేయడానికి వస్తారు కదా శ్రీకృష్ణ డివోటీస్ అందరికి. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ వచ్చి స్టే కూడా చేయొచ్చు. అసలు మన టెంపుల్స్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటది కదా, ఇట్లా టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతామో లేదో చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఎన్విరాన్మెంట్ అంతా. ఇస్కాన్ టెంపుల్స్ గురించి నాకు తెలిసిన వాళ్ళందరూ చాలా చెప్తారు. అండ్ ఇన్స్టాలో కూడా చాలా చూస్తూ ఉంటా కదా, సో నాకు చాలా ఉండే వెళ్ళాలి అని. అండ్ నానికి కూడా అడిగిన పోదామన్నాడు. సో చాలా సార్లు ప్లాన్ చేసుకున్నాం కానీ పోలేకపోయినాం. ఇంక ఇప్పుడు సడన్ గా అనుకోకుండా ఇట్లా వచ్చేసినాం. అంతే, మనకి ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడే పోగలం అనమాట. ఇంకా అందరూ ఇస్కాన్ టెంపుల్స్ గురించి ఎంత చెప్తారో అంతకంటే చాలా బాగుంది రియాలిటీ అయితే. అండ్ టెంపుల్ లోపల నేను వీడియో అయితే ఎక్కువ తీసుకోలేదు. అండ్ పక్కన అన్నదానం కూడా చేస్తారు, అక్కడికి కూడా పోయినాం. అట్లా కొద్దిసేపు ప్రశాంతంగా ఇస్కాన్ టెంపుల్ లో టైం అయితే స్పెండ్ చేసి బయటకు వచ్చినాం. బయటకు వస్తే ఇక్కడ షాప్ ఉంది ఇస్కాన్ డివోటీస్ దే. ఇక్కడ అన్ని న్యాచురల్ అండ్ ఆర్గానిక్ అండ్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ అమ్ముతారంట. సో చూద్దామని చెప్పి వచ్చినాం. బొట్టు ఊడిపోతుంది. మనం ఈ షాప్ లోకి ఎంటర్ అవగానే మనకైతే ఆ ప్యూర్నెస్ తెలిసిపోతుంది. ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ హ్యాండ్ మేడ్ అగరబత్తీస్ ఉంటాయి కదా, అయితే ఒక బండిల్లో 4 ప్యాకెట్స్ ఉండే. మాకు ఎట్లా 4 ఫ్యామిలీస్ కి కావాలి కాబట్టి తీసుకుందాం అనుకున్నా. అండ్ అట్లనే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసినాం. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఒకవేళ ఎప్పుడైనా కొనుక్కుంటే ఫ్రిడ్జ్ కి పెట్టుకోవచ్చు కదా అని. ఇక్కడైతే చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉండే. నాకు అన్ని నచ్చుతాయి ఇట్లాంటివి, బట్ తీసుకోలేము ఎందుకంటే మావి 2 బ్యాగ్సే కదా, వాటిలో అన్ని పెట్టుకొని పోలేము కదా. ఇంకా అందుకే అన్ని చిన్న చిన్నవి
తీసుకున్నాం. మమ్మీ అత్తయ్య అక్క కోసం ధూప్ స్టిక్స్ తీసుకున్నాం. అండ్ పిల్లలకి మాకు అందరికి హ్యాండ్ కి బ్రేస్లెట్స్ లాగా తీసుకున్నాం అంతే. ये क्या है? ये परफ्यूम है. परफ्यूम. ओके. हो गया ये आपका. मैं एंटी मारूं. हाँ. మా బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము నెక్స్ట్ గోశాలకి వెళ్ళబోతున్నాం. గోశాల దగ్గర చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయంట. పోయి అవి కూడా చూద్దామా. మేము ఎక్కడికి పోయినా కూడా బ్యాగ్ లో అయితే వాటర్ బాటిల్ క్యారీ చేస్తాం. సడన్ గా ఎక్కడైనా మనకి దొరకకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకే. సో టెంపుల్ పక్కనే గోశాల అని చెప్పినాం కదా, ఇదే అన్నమాట ఆ రూట్. గోశాల ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం, రామాలయం, ఇంకా చాలానే ఉన్నాయి. ఇక్కడే గోశాల కూడా ఉంది కదా. సో మేము ఇక్కడ గోశాల చూద్దామని వస్తే ఇక్కడ ఆల్రెడీ చాలా మందే పెడుతున్నారు ఆవులకి. ఆవులకు పెడుతున్న ఈ ఫుడ్ అయితే ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొక్కజొన్న ఏంటో మరి నాకు అర్థం అవ్వలే. పాప మీ బాబు అక్కడ పనిచేస్తున్న బాబే అనుకుంటా. అందులో కూర్చోబెట్టేసి అవి గుచ్చుకుంటా ఉన్నాయేమో, ఏడుస్తున్నాడు పాపం. ఇక్కడైతే ఫుల్ ఎండగా ఉంది. మనకి ఆటో డ్రైవర్ చెప్పారు కదా, ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా తాపీ రివర్ ఉంటుంది, అక్కడైతే చాలా వాటర్ ఉంటాయని. సో ఇదే అనమాట ఆ తాపీ రివర్ అయితే. ఇక్కడైతే చాలా వాటర్ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది వాటర్ దగ్గర. ఆ తాపీ రివర్ దగ్గర మేము ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి కదా. మా ఫ్లైట్ అయితే ఈవినింగ్ ఉంది. ఈవినింగ్ మా ఫ్లైట్ టైం అయ్యే వరకు ఎన్ని ప్లేసెస్ అయితే అన్ని ప్లేసెస్కి పోవాలని డిసైడ్ అయిపోయినాం. మేము నెక్స్ట్ వెళ్ళబోయే ఆ ప్లేస్ ఏందో చెప్పాలా. సూరత్లోనే ఒక ఫేమస్ మాల్ ఉందంట, ఆ మాల్కే పోతున్నాం. అదేందో మీకు తెలియాలంటే మీరు నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.